తెలుగు రాష్ట్రాల్లో నగరవాసులంతా పల్లెబాట పట్టారు. సంక్రాంతి పండుగ సొంతూరులో జరుపుకునేందుకు వెళుతున్నారు. దీంతో ప్రధాన నగరాలన్నీ ఖాళీ అవుతున్నాయి. విశాఖ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అవతార్ యాదవ్ అందిస్తారు. సంక్రాంతి సందర్భంగా సొంతూళ్ళకి అయితే ప్రయాణిస్తున్నారు. సొంతూళ్ళకి ప్రయాణాలతో కాంప్లెక్స్లన్నీ రద్దీగా మారాయి. ప్రస్తుతం మనం విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్లో మనం చూడవచ్చు. ప్రస్తుతం అయితే బస్సుల కోసం అయితే వెయిటింగ్ చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ అంటే తమ సొంతూళ్ళు అంటే సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ. ఈ పండుగ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ సొంతూళ్ళు వెళ్తూ ఉంటారు. పట్టణం నుంచి పల్లెలకు వెళ్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి అయితే మాత్రం ఉత్తరాంధ్రలో నుండి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఎక్కువగా వెళ్తుంటారు. అలాగే హైదరాబాదు, విజయవాడ ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి వెళ్తుంటారు. ఆర్టీసీ యాజమాన్యం అయితే మాత్రం ప్రత్యేక బస్సులను అయితే ఏర్పాటు చేసింది. అటు హైదరాబాద్ కానీ, ఇటు కాకినాడ కానీ, ఇక్కడ రాజమండ్రి కానీ, ఏదైనా విజయనగరం, శ్రీకాకుళం వైపు కానీ ప్రత్యేక బస్సులు అయితే ఇప్పుడు ఏర్పాటు చేసామని చెప్పింది. అయినప్పటికీ కూడా రద్దీ చాలా ఎక్కువ ఉండడంతో మరిన్ని బస్సులు పెంచే అవకాశం కూడా ఉంది. మనం చూడవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం ఆర్టీసీ కాంప్లెక్స్ చాలా రద్దీగా మారింది. ఇప్పుడు ప్రయాణికులు అయితే మాత్రం చాలా హడావిడిగా అంటే తమ బస్సుల కోసం మాత్రం చాలా హడావిడిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు శ్రీకాకుళం ప్రయాణించే ప్రయాణికుడు ఉన్నాడు. ఆయన ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? ఆయన బస్సు కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు ఎంతసేపు అయిందండి బస్సు కోసం వచ్చి? అరగంట అయింది. ఇప్పటి వరకు మీకు శ్రీకాకుళం బస్సు వచ్చిందండి? ఇక్కడ అంటే రద్దీగా ఉంది. చెప్పండి, మీరు ఎంతసేపు అయింది? హాఫ్ అన్ అవర్ అయిందండి. టికెట్లు కొంచెం రద్దీ ఉండడం వల్ల అంటే సర్వీస్ బాగానే ఇస్తున్నారు. సర్వీస్ బాగానే ఉంది. అంటే మీరు వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నారు. మీ సొంతూరు శ్రీకాకుళం అంటే పండగకి వెళ్తున్నారు. అంటే పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ 17th అంటే ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం బస్సులు బాగా ఏర్పాటు చేశారంటారా? ఈసారి బాగా ఏర్పాటు చేశారు. అంటే మీకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేదు? టికెట్లు లేకుండానే కొన్ని బస్సులు ఇక్కడే ఎక్కించుకుంటున్నారు. బాగానే ఉంది. ఇది ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి. తమ్ముడు ఏ ఊరు వెళ్తున్నావు తమ్ముడు? శ్రీకాకుళం. బస్ టూర్ కింద నీకు ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? గంట అవుతుంది బస్ కోసం వెయిటింగ్. శ్రీకాకుళం దగ్గర ఏ ఊరు మీరు? సొంతూరు. అంటే ఏ బస్సు అయినా ఎక్కుతావా? అంటే లగ్జరీ బస్ రేట్లు ఏమైనా పెంచారా? ఏమో తెలియదు కానీ ఏ బస్సు అయినా ఎక్కుతాం అనుకున్నా కానీ ఖాళీ లేదు. అంటే దాదాపు గంట నుంచి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది ఇంకో ప్రయాణికుడు చెప్తున్న పరిస్థితి. అంటే బస్సులు అయితే ఉన్నాయి కానీ అంటే అనుగుణంగా లేవు. కొంతమందికి అయితే మాత్రం టికెట్ రేట్లపై కూడా అవగాహన కూడా లేదు. అలాగే అంటే నాన్ స్టాప్లు వాటి కోసం కూడా ఎదురు చూస్తున్నారు. అంటే 15 minutes లైన్లో ఉన్నారు. అంటే ఇక్కడ కాంప్లెక్స్ వచ్చి ఎంతసేపు అయింది? కాంప్లెక్స్ హాఫ్ అన్ అవర్ అయింది. అంటే ఏ ఊరు వెళ్తున్నారు మీరు? శ్రీకాకుళం. మీకు బస్సు అంటే టికెట్ దొరికింది. బస్ నెంబర్ కూడా ఇచ్చారా? ఇచ్చారు. అంటే మామూలు రేటు కన్నా అధికంగా ఏమైనా పెంచారా? మాకు యాక్చువల్ ఐడియా లేదు, రేట్ కూడా తెలియదు మాకు. పెంచినట్టే ఉన్నారు, పెంచుతారు కదా పండగ సందర్భంలో. తప్పదు మరి. ఓకే, పెంచినా మన సొంతూరు తప్పదు మరి, తప్పదు. ఇప్పుడే అన్ని రోజుల కన్నా ఈసారి బాగా ఏర్పాటు చేశారు. బాగుంది. చాలా తొందరగా క్లియర్ అయిపోయింది లైన్ మాత్రం. ఇప్పుడు బస్సులు కూడా ఎక్కువ, బస్సులు కూడా చాలా అది ఇప్పుడు ప్రేక్షకులు అయితే యాత్రికులు అయితే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బస్సులను అయితే చాలా ఏర్పాటు చేశారు. అందుకే మా సొంత ఊళ్ళు ఎరడానికి కూడా చాలా ఈజీగా ఉంది. మేము వచ్చి పావు గంట 20 నిమిషాల్లోనే మాకు బస్ టికెట్ దొరికింది. మేము వెళ్ళడానికి బస్సులు కూడా సౌకర్యంగా ఏర్పాటు చేశారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.